హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కి కాంపిటీషన్ ఇస్తున్నానే హారిక. కొత్త సినిమాలకి సంబంధంగా రేసు గుర్రంకి డిమాండ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. కిరణ్ పవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాకి మణి శర్మ గారు మ్యూజిక్ ఇస్తూ ఉండగా ఈ సినిమా ఆడియో రైట్స్ ని టీ సిరీస్ వాళ్ళు ఇప్పటికే తీసుకున్నారు. సరిగ్గా 5 ఏళ్లకు ఒక సరైన ఆల్బమ్ ఇచ్చే మణి శర్మ గారు ఈసారి ఈ సినిమాకి ఏ రేంజ్ లో వర్క్ చేశారో చూడాలి. దృశ్యం 3 ఏప్రిల్ 1st వీక్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కాస్త వెనక్కి వెళ్లి దృశ్యం 2 అయితే రేసులోకి వచ్చింది. ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవడం వల్ల థియేటర్కల్ గా అయితే చాలా మంది మిస్ అయ్యారు. సో దృశ్యం 2 మరొకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది అనుకుని దాంతోపాటు ఎలానో గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు మార్కెట్ అనేది లేదు. బాక్సాఫీస్ పరంగా దెబ్బ పడకుండా మే 21st కి అయితే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో మోహన్ లాల్ గారి బర్త్డేకి దృశ్యం 3 రిలీజ్ కాబోతుంది. అనిల్ రావుపూడి వెంకీ కళ్యాణం కాంబినేషన్ లో ఒక సినిమా ఉన్నట్టు అందరికీ తెలిసిందే. బట్ అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ నిన్ననే వచ్చిందని చెప్పొచ్చు. సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుండగా వెంకటేష్ పక్కన కీర్తి సురేష్, కళ్యాణం పక్కన కృతి శెట్టి అయితే ఫైనల్ అయ్యారు. రాకాసి సినిమా ఈ వీక్ లో రిలీజ్ కాబోతుండగా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ లో హీరో తప్పితే అంతా కూడా చాలా నార్మల్ గానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఇలాంటివి చూసాం. బట్ అయినా సరే సినిమాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చింది మాత్రం అన్డౌటెడ్లీ సంగీత్ శోభన్. ట్రైలర్ లో తనకు అనిపించిన షాట్లు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అండ్ 200% ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకం కూడా ఉండడంతో సినిమాకి బిజినెస్ జరిగింది. ఓపెనింగ్స్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది. నిహారిక కొనిదల వరుస పెట్టి వెబ్ సిరీస్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రోజు వరుణ్ తేజ్ తో బరీ అనే సినిమా కూడా స్టార్ట్ అయింది. అండ్ క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు పవర్ స్టార్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది కమిటీ కురాలు డైరెక్టర్. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో. ఏప్రిల్ 2 ఇంట్రెస్టింగ్ రీ రిలీజ్ అయితే ఉండబోతున్నాయి. ఒకటి రేసు గుర్రం, రెండోది డార్లింగ్ సినిమా. ఫైనల్లీ నా ఫేవరెట్ డార్లింగ్ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. బట్ ప్రభాస్ పాత్రకి రీ రిలీజ్ అయి ఉంటే రీచ్ అనేది గట్టిగా ఉండేది. బట్ అప్పుడెప్పుడో 2010లో ఏ డేట్ నైతే రిలీజ్ అయిందో అదే ఏప్రిల్ 23 రీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. చూడాలి ఈసారైనా డార్లింగ్స్ పెద్ద నెంబర్లు పెడతారో లేదో. ఇక మరొక పక్క రేసు గుర్రం సినిమాల్లో వచ్చిన బర్త్డేకి ఏప్రిల్ 8న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హ్యూజ్ డిమాండ్ అయితే ఈ సినిమాకి ఉంది. ప్రతి టెరిటరీలో కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే ఈ సినిమాకి ఉన్నాడు. సో బిజినెస్ సాలిడ్ గా జరిగింది. సాలిడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రాబోతుంది. ఇక ఎన్టీఆర్ బర్త్డేకి ఆంధ్ర వాళ్ళ రీ రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ ప్రింట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాగశౌర్య కెరీర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టైట్ 2 రేసులోకి వెళ్తాడు అని అనుకుంటే తర్వాత చాలా వరకు స్లో అయ్యాడు. తర్వాత చెలో లాంటి హిట్ తర్వాత కూడా బాగా స్లో అయ్యాడు. తన లాస్ట్ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా ఎవరికీ గుర్తులేదు. అయితే ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే సినిమా చేస్తూ ఉండగా ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎంటర్టైనింగ్ సినిమాలు తీసే త్రినాథ్ నక్కిన ఇప్పుడు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అనకాపల్లి అనే మూవీతో కొత్త ఆర్టిస్టులు నమ్ముకుని సినిమా అయితే తీసుకున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుండగా ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఆది రీసెంట్ గా శంబర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా ఇదే కరెక్ట్ టైం అని కాలీవుడ్ కి డెబ్యూ కూడా చేయబోతున్నాడు. గతంలో పోలీస్ స్టోరీ సినిమాతో అటు కర్ణాటకలో ఇటు తెలుగు స్టేట్స్ లో సాయి కుమార్ గారు ఒక స్టార్డమ్ ని చూడగా ఆది కూడా ఇప్పుడు పత్తనాల్ రాజా అనే సినిమాతో కాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నాడు. యూత్ సినిమాతో కెన్ హీరోగా డెబ్యూ చేయగా సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 37 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇందులో తమిళనాడు నుంచి 27 కోట్ల వరకు గ్రాస్ ఉండగా ఇప్పుడు 50 కోట్లు టార్గెట్ గా దూసుకెళ్తుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఇదైతే ఒక గ్రాండ్ డెబ్యూట్ గానే చెప్పాలి. పెద్ద మూవీ నుంచి కుస్తీకి సంబంధించిన వీడియో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 16.8 మిలియన్ వ్యూస్ ని అండ్ 2,75,000 లైక్స్ ని సొంతం చేసుకుంటూ సాలిడ్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ నెటిజన్స్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అదేంటో కానీ ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే కామన్ ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ వరకు ఈ సినిమాపై పాజిటివ్ గానే ఉన్నారు. ఇక ఈ సినిమా USA బుకింగ్స్ త్వరలో ఓపెన్ అవడానికి రెడీ అవుతూ ఉండగా స్టాండర్డ్ ప్రైస్ $25 అయితే పెట్టారు. ఇక XT షోస్ కి అయితే $30 వరకు పెట్టగా IMAX TBTలో $35 పెట్టారు. సినిమా అయిపోయింది కాదని ఎంతెంత టికెట్ ప్రైజెస్ పెడితే ఓపెనింగ్ వరకు నెంబర్ బానే వస్తుంది. బట్ టాక్ తేడా కొట్టిందంటే మళ్ళీ $5 పెట్టినా ఎవరూ చూడరు. పైగా అక్కడ ఉండేది రామ్ చరణ్ సినిమా. టైర్ 1 లో చాలా తక్కువ మార్కెట్ ఉండేది అక్కడ రామ్ చరణ్ కి. బట్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమాకి ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు టాక్. నార్త్ లో జియో వాళ్ళు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. ఇక మన దగ్గర అయితే ప్రీమియర్లు వేయడానికి రెడీ అవుతూ ఉండగా ఈజీగా టికెట్ ప్రైస్ 1000 పెట్టే ఛాన్స్ ఉంది. అటు వారణాసి నుంచి ఇటు రామాయణం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. జస్ట్ విషెస్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. బట్ రామాయణం ఈ 2 సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ ని సినిమాలో రాముడిగా చూడబోతున్నాం. అండ్ వారణాసి సినిమాలో మహేష్ బాబు 30 నిమిషాల పాటు రాముడిగా కనిపించబోతూ ఉండగా తెలియకుండానే ఈ 2 సినిమాల మధ్య ఒక కంపారిజన్ స్టార్ట్ అయింది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి స్టార్ క్యాట్స్ తో ఆ సినిమా తెరకెక్కుతూ ఉండగా ఏమాత్రం ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసినా కూడా
తర్వాత మళ్ళీ దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా అందుకోలేడని చాలా మంది మాట్లాడుతూ ఉండగా, సేమ్ స్టోరీ సేమ్ సినిమాని మళ్ళీ తిప్పి తీసినా కూడా రాజమౌళి కోసం చూస్తామనే ఆడియన్స్ కూడా కోట్లలో ఉన్నారు. అండ్ రాముడి క్యారెక్టర్లో ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తారనేది కూడా ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రభాస్ అయితే ఈ విషయంలో లుక్స్ పరంగా ఫెయిల్ అవగా, రణబీర్ కపూర్ అయితే లుక్స్ పరంగా పర్ఫెక్ట్ ఉంటాడు. బట్ మహేష్ బాబు ఎలా ఉంటాడు, రాజమౌళి ఎలా చూపిస్తాడు అనేది ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక రామాయణ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుందా అంటే దివాళీకి రిలీజ్ అవుతుందని మరొకసారి అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సో చూడాలి ఎవరిని డామినేట్ చేస్తారో. ఎవరైతే కరెక్ట్ గా ఉంటారనుకుంటున్నారో కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిపై హరిహర వీరమలు టైంలో ఒక కేసు అయితే పడింది. ఒక మినిస్ట్రీ పొజిషన్ లో ఉండి తన పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు అంటూ, తన సినిమాలకి ఎంత పడితే అంత టికెట్ ప్రైజెస్ పెట్టుకుంటున్నారు అంటూ ఒక పర్సన్ అయితే కోర్టులో కేసు వేయగా, రీసెంట్ గా హైకోర్టు అయితే దీన్ని రిజెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్లు ఎంత అప్పీల్ చేసుకుంటే అంత మాత్రమే టికెట్ ప్రైజెస్ పెట్టారు అంటూ పవన్ కళ్యాణ్ గారి లాయర్ దీనిపై వాదించగా, కేసు అయితే ఇటువైపు మాత్రమే వచ్చింది. అండ్ అలానే మినిస్టర్ గా ఉంటూ మూవీస్ కూడా చేసుకోవచ్చు అంటూ హైకోర్టు అయితే తేల్చి చెప్పేసింది. సో ఈ విషయంలో ఫ్యూచర్ లో ఎవరైనా కేసు వేద్దామనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇక ఫ్యాన్స్ ని భయపెడుతున్న మరొక విషయం బ్రో2. సముద్రకని రీసెంట్ గా ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే వెంటనే బ్రో2 స్క్రిప్ట్ తో రెడీగా ఉంటా అని. బ్రో పార్ట్ 1 తెలుగులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒక సినిమా. మళ్ళీ దానికి సీక్వెల్ అంటే అది కూడా వినోద సీతం 2 లేకుండానే. ఏ పెద్ద హీరోతో అయినా ఛాన్స్ కావాలంటే కొత్త కథలతో వస్తారు డైరెక్టర్స్. బట్ పవన్ కళ్యాణ్ అనేసరికి ఎందుకో పాత చింతకే పచ్చడి సినిమాల్ని మాత్రమే తీసుకొస్తారు. చూడాలి పవర్ స్టార్ నెక్స్ట్ ఏ సినిమాతో వస్తారో. అప్కమింగ్ మూవీస్ లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.